విశాఖపట్నం కేంద్రంగా విశాఖ డివిజన్తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడాన్ని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ స్వాగతిస్తుందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు పేర్కొన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేకే లైన్ అరకుతో సహా పాత వాల్తేరు డివిజన్ మొత్తాన్ని నూతన విశాఖ డివిజన్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని, సౌత్ కోస్ట్ జోన్కు అవసరమైన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు. కేకే లైన్ను విశాఖ నుంచి తొలగించి రాయగఢలో కలపడం అంటే ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీయటమే అని ఆయన విమర్శించారు. విశాఖ కేంద్రంగా వాల్తేరు డివిజన్తో కూడినటువంటి ఈస్ట్ కోస్ట్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. సిపిఎం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల పోరాట విజయం. దీర్ఘకాలం పాటు సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైల్వే ఉద్యోగ సంఘాలు సమిష్టి పోరాట ఫలితం ఇది. ఈ పోరాటంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి సిపిఎం పార్టీ అభినందిస్తున్నది. కేంద్ర మంత్రివర్గం ఈ జోన్ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేయాలి. జోన్ని సకాలంలో ప్రజలకు అందుబాటు తీసుకురావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. జోన్ ప్రకటించిన తర్వాత కూడా బీజేపీ వక్రబుద్ధి పోలేదు. విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసే చర్య తీసుకుంది. కొత్త వలస కిరణ్ రైల్వే ఏదైతే ఉందో వాల్తేరు డివిజన్కి అత్యంత కీలకమైనది. దేశంలో అన్ని రైల్వే డివిజన్ల కన్నా వాల్తేరు రైల్వే డివిజను అత్యంత ఆదాయం సమకూర్చున్నది. సాలీనా 10,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది వాల్తేరు డివిజన్కి. ఈ డివిజన్ 2 ముక్కలు చేసింది. ఇప్పుడు ముక్కలు చేసి ఈ ఆదాయం సంపాదనలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కొత్త వలస కిరణ్ కేకే లైన్ని రాయగఢలో కలిపింది. అంతేకాదు అరకు, మన ఆంధ్ర రాష్ట్ర ఊటీ ప్రాంతం, పర్యాటక ప్రాంతం, ఆ అరకును కూడా ఈరోజు రాయగఢలో కలిపింది. భవిష్యత్తులో అరకును డెవలప్ చేయాలంటే ఒరిస్సా రాష్ట్రం మీద మనం ఆధారపడాల్సి వస్తుంది. ఓ పక్క ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు మేము పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం, ఉపాధిని పెంచుతామని చెప్పని. కానీ ఉన్న ఉపాధిని, ఉన్న పర్యాటక రంగాన్ని ధ్వంసం చేసే విధంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే స్పందించండి. మీరు స్పందించి కేంద్రం ఒత్తిడి తీసుకురండి. అరకుని, కేకే లైన్ని మీరు చెప్పినటువంటి విశాఖపట్నం డివిజన్లో కొనసాగించే విధంగా చర్యలు చేపట్టమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం.